హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. శ్రీ విష్ణు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? తనదైన శైలి కామెడీ, అలాగే కొంచెం అల్లరి, కొంచెం చిలిపితనం, కొంచెం రొమాన్స్. మరి ఇప్పుడు తన విన్యాసాన్ని చూపించడానికి విష్ణు విన్యాసం అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీ విష్ణు. అలాగే ఆయ్ కా సినిమాతో మనందరికీ సుపరిచితమే నయన సారిక ఈ సినిమాలో తనే హీరోయిన్. ఆ డీటెయిల్స్ మాట్లాడదాం. ఇద్దరు స్టూడియోలో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. హాయ్ విష్ణు. హాయ్ సారిక. విష్ణు, ఈ సినిమా మామూలుగానే మీ సినిమాల్లో మీ విన్యాసాలు చూస్తూ ఉంటాం. ఏకంగా సినిమాకే శ్రీ విష్ణు విన్యాసం, విష్ణు విన్యాసం అని పెట్టేశారు. ఏంటి ఒంగోలు బ్యాక్డ్రాప్ లో జరిగే స్టోరీ. ఓకే. సో కొంచెం అందరికి యాక్సెసిబుల్ అని పేరు పెడితే బాగుంటుందని ముందు అనుకున్నాం. బట్ ఫైనల్గా విష్ణు విన్యాసం అనేసరికి ఆ సౌండింగ్ కూడా చాలా పాజిటివ్ అనిపించింది టీం అందరికి. ఓకే. సో ఇంకా అదే ఫిక్స్ చేసాం అన్నమాట. విష్ణు విన్యాసం అంటే మనకి పురాణాలు గుర్తుకొచ్చేస్తాయి కదా, అలాంటి టచ్ ఏదైనా ఉంటుందా ఇందులో? మైథలాజికల్ టచ్? అది విష్ణుమూర్తి విన్యాసాలు అండి అవి. జస్ట్ ఇది శ్రీ విష్ణు విన్యాసాలు. ఓకే. సారిక, ఎలా అనిపించింది విష్ణు గారితో నటించడం? ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ ని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. టీజర్ చూసాం, మీ ఇద్దరి సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపించింది. ఎలా ఉండబోతోంది మీ క్యారెక్టర్? సో ఫీమేల్ డామినెన్స్ అయితే ఉంటుంది. అండ్ విష్ణు గారు క్యారెక్టర్ కూడా లైక్ వెరీ పాపం లాగా ఉంది అందులో. అండ్ మామూలుగానే మాకు అలాగే అనిపిస్తుంది. అయ్యో ఈ మంచోడు విష్ణు. అవును. సో నా క్యారెక్టర్ అయితే చాలా సాడిజం. బేసిక్లీ లవ్లో పడినప్పుడు ఎలా విష్ణు గారిది లైఫ్ సర్కస్ అవుతుంది, అదే ఈ కథ. సో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా ఫన్ ఉంది. క్యారెక్టర్ ఆర్క్ చాలా డిఫరెంట్గా ఉంది ఇద్దరిది. అండ్ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ రియలీ ఫన్ అండ్ ఐ హోప్ వీ వర్క్ టుగెదర్ more in more movies. Of course, after this movie becomes a hit, people will love our jodi on screen. Yeah. 2009 లో స్టార్ట్ చేశారు కదా కెరియర్. ఆల్మోస్ట్ 16 years కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ట్రాక్ మొత్తం చూసుకుంటే మోస్ట్లీ ఆఫ్ హిట్టే ఉంటాయి మూవీస్, ఎక్కడో ఒకటి అలా తప్పితే. మీ స్టోరీ సెలెక్షన్ అలా ఉంటుందా, లేకపోతే ఆ స్టోరీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా? లేదు శ్రీ విష్ణు అనగానే సినిమా హిట్ అని అనుకుంటారా? లేదు, ఇనిషియల్ స్టేజ్లో కొంచెం డిఫరెంట్ కంటెంట్ కోసం వెయిట్ చేసేవాడిని. సో వన్స్ అది అలవాటు చేసిన తర్వాత ఈ మధ్య కథలన్నీ కూడా అంటే నా సెన్సిబిలిటీస్ అర్థమైనాయి కదా, రాసే రైటర్లకి, దర్శకులకి. వాళ్ళు ఇప్పుడైతే నాకు ఎక్కువ ఆలోచన లేకుండానే ఓకే చేసుకునే కథలే వస్తున్నాయి. ఓకే. అంటే శ్రీ విష్ణుతోనే ఈ సినిమా చెయ్యాలి అని రైటింగ్ మొదలు పెడతారంటారు? చాలా వస్తున్నాయండి అలాగే ఈ మధ్య. వెరీ హ్యాపీ. మనం ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే అనుకుని దిగామో, చాలా రోజులు కంటెంట్ చేయాలి, చాలా రోజులు వెయిట్ చేసి అలవాటు చేసాము, దాన్ని రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. సో ఓకే. టైటిల్ చూస్తేనే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది విష్ణు విన్యాసం. ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా హైలోనే ఉన్నాయి. ఎలా ఉండబోతోంది, మీరేమంటారు? అంటే మీ గత సినిమాలకి ఈ సినిమాకి ఎంత విభిన్నత కనిపిస్తుంది మాకు? కొత్త కథ, కొత్త క్యారెక్టరైజేషన్, అలా అని చెప్పి హెవీ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సింపుల్ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ ఏ ఉంటాయి. వాటి మధ్య వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆడియన్స్కి చాలా ఫన్ జనరేట్ అవుతుంది. సింపుల్ లవ్ స్టోరీ. ఓకే. యంగ్స్టర్స్ బాగా ఫస్ట్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతారు, వెరైటీగా ఉంటుంది అనమాట. అండ్ వన్స్ ఇద్దరు స్టోరీలు ఫ్యామిలీస్ దాకా రీచ్ అయ్యాక అక్కడి నుంచి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది. అదంతా ఎంటర్టైనింగ్గా, అది ఫ్యామిలీ ఆడియన్స్కి అది బాగా నచ్చుతుంది. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం రౌండ్ ఆఫ్ మాత్రం అందరూ ఆడియన్స్ని సాటిస్ఫై చేసి పంపుతుంది. హ్యాపీగా నవ్వుకోవడానికి 2 గంటలు థియేటర్కి రండి నవ్విస్తాం. అది మాకు డౌటే లేదు. మిమ్మల్ని చూసి సినిమాకి వెళ్ళిపోతాం, డౌట్ అక్కర్లే. సారిక, మీకు ఎందుకని ఇంత గ్యాప్ వచ్చింది? అంటే మీరు కూడా చాలా స్టోరీస్ విని విని సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా ప్రత్యేకంగా? ఈ మూవీ నేను సెలెక్ట్ చేశాను కా అయిన తర్వాత ఇమీడియట్గా, లైక్ 31st October 2024 కా రిలీజ్ అయింది. ఆ తర్వాత లైక్ 12th November అలా మారుతి గారు, డైరెక్టర్ గారు కాల్ చేశారు నాకు, నరేట్ చేశారు. ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ ఆఫ్ కోర్స్, అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద స్క్రిప్ట్ ఈస్ రియలీ ఎంగేజింగ్ ఫర్ ద ఆడియన్స్. సో ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్. ఐ లవ్ మై క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అంటే అదృష్టం ఉండాలి. ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. బట్
ఇలాంటి క్యారెక్టర్ ఒక యాక్టర్ కోసం ఇట్స్ లైక్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ ఛాన్స్ అండ్ ఐ టుక్ దట్ ఛాన్స్ దిస్ టైమ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ యా గ్యాప్ వచ్చిందంటే ఐ వాజ్ షూటింగ్ ఫర్ విష్ణు విన్యాసం అండ్ అలానే లైక్ ఫర్ రాకాస్ ఆల్సో విచ్ ఇస్ రిలీజింగ్ ఏప్రిల్. సో ఐ వాజ్ బిజీ బట్ ఏం రిలీజ్ ఏం లేదు ఆ టైంలో నాకు. బట్ సో మాకు కొంచెం టైం గ్యాప్ కనిపిస్తోంది అలా. మలయాళంలో కొన్ని అవుతున్నాయి, కన్నడలో కొన్ని అవుతున్నాయి. కన్నడలో అవుతున్నాయి. ఇంకా విష్ణు సినిమాలో కనిపిస్తున్నారు కాబట్టి ఇంకో టర్నింగ్ తీసుకుంటుంది మీ yeah, career. hopefully. Yeah, so I was waiting for Vishnu Vinyasam to release because this is one of a kind story also and really fun oriented, and I felt like the audience నాకు చాలా బాగా ఇష్టపడతారు ఈ మూవీ తర్వాత. అందుకే Okay. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ టు Okay. రిలీజ్ అండ్ జున్ను then I will గుర్తుండిపోతుంది క్యారెక్టర్. Yes. ఆయనతో సెట్స్ లో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఈ రోజు కొంచెం మాకు డల్ గా కనబడుతున్నారు, హెల్త్ బాగాలేదన్నారు, కానీ సినిమాలో మాత్రం ఆయన హై వేరే లెవెల్లో ఉంటుంది. Yeah. సెట్స్ లో ఎలా ఉంటారు శ్రీ విష్ణు? సెట్లో అయితే యాక్షన్ కట్ మధ్యలో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ ఆఫ్ సెట్ ఆల్సో వెన్ వీఆర్ విత్ ద టీమ్, వెన్ వీఆర్ సెట్టింగ్ విత్ ద టీమ్ అండ్ ఆల్, డైరెక్టర్ గారు, విష్ణు గారు, నేను and Sumanth, producer and all that, we were all sitting together. Some or the other jokes has to come from him. He's like very jovial person in real life also, just that little bit reserved, but yeah, once he opens up it's one case for everyone. మిమ్మల్ని 2009 నుంచి మేము చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా ఫస్ట్ మూవీకి ఎలా ఉన్నారు, ఇన్ని సినిమాలు చేసి ఇన్ని హిట్లు చూసాక కూడా ఇప్పటికీ మీరు అలాగే మెయింటైన్ చేస్తుంటారు, డౌన్ టు ఎర్త్. అందరికీ సాధ్యం కాదు అది. ఎవరైనా చెప్పారా మీకు ఇది? చాలా మంది చెప్తానే ఉంటారు, ప్రతి సినిమా ఇంటర్వ్యూలో ఇదే అడుగుతూ ఉంటారు. బట్ ఎలా సాధ్యం అవుతుంది మీకు అది? అంటే ఏమంటే అది మెయింటైన్ చేయకుండా అసలు ఒక మామూలు అప్పుడే But yeah, వస్తున్న honestly, హీరోలు he has that genuinity in him that whoever talks to him or anything doesn't feel like, oh, he's very well-known actor, attitude and all that. Nothing at all. Like very genuine. His advices also are like very, you know, wholeheartedly he gives advices also, like for the other person's good. So, ఓకే. yeah. పొగుడుతుంటే బాగుందా? No, it's true. I really think that about him. కొడితే మాకు ఏం ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలియదు. విష్ణు, స్టోరీ లైన్ ఏంటి మూవీకి సంబంధించి? అంటే ఏమేమి ఎలిమెంట్స్ మేము చూస్తాం? కామెడీ కనిపిస్తోంది, రొమాన్స్ కనిపించింది, ఇంకా ఏమేమి కనిపిస్తాయి? Torture కనిపిస్తుంది. అంటే ఒక టౌన్లో జరిగే స్టోరీ. టౌన్ బ్రెయినే, అంటే నేను ఎక్కువ తక్కువ అని అంటలేదు. సిటీస్లో మన ఆలోచనలు కొంచెం వేరేగా ఉంటాయి, బట్ టౌన్లోనే పుట్టి పెరిగినప్పుడు ఒక వాతావరణంలో ఉంటారనమాట. దానికే స్టిక్ ఆన్ అయ్యి క్యారెక్టరైజేషన్ ఇద్దరివి కూడా అలా రాసినవే. ఇంటెలిజెంట్గా ఉండరు, ఆ ఊరికి ఇంటెలిజెంట్ వాళ్ళు. పక్క నుంచి చూసినప్పుడు మనం ఆ క్యారెక్టర్లు చిన్న ఇన్నోసెన్స్ అది తెలుస్తూ ఉంటుంది. ఈ జాతకాలు, ఈ న్యూమరాలజీలు ఇవన్నీ నమ్మే ఒక జూనియర్ లెక్చరర్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ అమ్మాయిది కూడా లెక్చరర్ క్యారెక్టర్, వెరీ స్ట్రాంగ్. ఇది వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. రెగ్యులర్ మనం చూసినట్టు ఉండదు, రెగ్యులర్ మాటలు ఉండవు, రెగ్యులర్ మీటింగ్స్ ఉండవు, అదో కొత్త స్టైల్ ఇది ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి ఆ లవ్ స్టోరీ ఫ్యామిలీస్ దాకా వెళ్తుంది. ఫ్యామిలీస్కి రీచ్ అయినప్పుడు ఇక ఫ్యామిలీ డ్రామా ఓపెన్ అవుతుంది అనమాట. సిచ్యువేషన్స్ అన్నీ చాలా టఫ్ సిచ్యువేషన్స్, ఎవరు ఇంతకు ముందు సినిమాల్లో చూడని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ మాకు ప్రాబ్లం తప్పితే చూసే ఆడియన్స్ మాత్రం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. ఎలా పేరెంట్స్ కనెక్ట్ అవుతారా? 100%. Parents, yeah, పెద్దవాళ్ళు definitely. విపరీతంగా బాగా చూస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా గట్టిగా చూస్తారు. సో ఈ మళ్ళీ హోల్సమ్ ఈ లవ్కి, ఈ పెళ్ళికి, దీనికి సమ్మరీ చాలా కొత్తగా ఉంటుంది. ఓకే. అదే మెయిన్ హార్ట్. థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయే టైంకి ఒక సూపర్ ఫీల్తో మళ్ళీ నవ్వుకుంటా వెళ్ళిపోతారు. ఓకే. జెన్జీకి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి? ఈ లవ్ స్టోరీ, ఈ Love ఫస్ట్ story, ఆఫ్ లవ్ connection. ట్రాక్ అంతా కూడా జెన్జీస్కి గట్టిగా కనెక్ట్ అవుతాయి. మనీషా క్యారెక్టర్, విష్ణు క్యారెక్టర్ ని ఎలా ట్రీట్ చేస్తుంది, అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. కనెక్ట్ చేస్తారు. సో లెక్చరర్ కాబట్టేనా ఓడక గురించి లెసన్ చెప్తారు, వేడి అలా అంతేనా? తీసుకోవచ్చు. Science teacher. కనెక్షన్ అలానే ఉంటుందా అది? లేదు,
ఇప్పుడు సినిమాటిక్ లాంగ్వేజ్ కాకుండా చాలా న్యాచురల్గా అందరికీ నచ్చే విధంగా చెప్పాలంటే బయట మాట్లాడుకునే మాటలే మనం ఎక్కడో వింటాం కదా, పడతాం కదా. ఓకే. అవి చెప్పినప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి ఆడియన్స్లోకి. సో అలాంటి హానెస్ట్ డైలాగ్స్ సినిమా అంతా ఉంటాయి. హానెస్ట్ ఇన్ ద సెన్స్ మనం బయట వినే మాటలు, ఇప్పుడు పెరిగన్నం తింటే చలవంటారు, మందు తాగితే వేడి చేస్తుంది అంటారు. సో ఇలాంటి మాటలు అంటే ఉంటాయి అన్నమాట. మీ సినిమా ఓవరాల్ గా మనం టీజర్ ఓవరాల్ గా చూస్తే ఒక చాదస్తం కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ లో చాదస్తం ఉంటుంది, ఎక్కువ చాలా ఉంటుందా? ఇష్టం, చాలా ఇష్టం. అది హీరోయిన్ ఇరిటేట్ చేసే విధంగా ఉంటుందా? నాకు ఉంటుంది చాలా ఇష్టం, ఆమెకి ఓ చాలా ఇష్టం. Okay. సో ఇద్దరివి ఎలా? సెపరేట్. సెపరేట్. separate. ఓకే. మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో? మీరు ఎక్కడైనా మీకు కనెక్ట్ అయిందా హీరో క్యారెక్టర్ కానీ మీ క్యారెక్టర్ కానీ? మీకు రియల్ లైఫ్ లో మీకు ఏం చాదస్తాలు ఉన్నాయి? విష్ణు గారిది క్యారెక్టర్ అయితే విన్నప్పుడు నేను అక్కడే కనెక్ట్ అయ్యాను. తన క్యారెక్టరే అది. అలా మీ అంటే క్యారెక్టర్ ఒరిజినల్ గా తనదా? అంత కాదు, అంత బిలీవ్ అంత చేయను, ఉండదు. అంత ఉండదు, కానీ కొంచెం కొంచెం ఇలా లైక్ నంబర్స్ బిలీవ్ చేస్తాను. Okay. సో లక్కీ నెంబర్ 5 అన్నమాట. సో ఐ బిలీవ్ దాట్. సో అది ఉంది, కానీ నా క్యారెక్టర్ అయితే నేను రిలేట్ చేయను. అడిగారా డైరెక్టర్ ని క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేద్దామని, ఇది నాకు పెట్టండి? కాదు, నేను చెప్పాను మారుతి గారికి దట్ హిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ మచ్ లైక్ మీ ఇన్ రియల్ లైఫ్. నీ క్యారెక్టర్ నాది కదలే. అదే పోనీ నా మీ క్యారెక్టర్ character అయితే మీద ఎవరికి మీరు ఉండదు. నమ్ముతారా? లేదు, అది- వాస్తు నంబర్స్ రెగ్యులర్ అందరూ లాగే ఇది ప్రత్యేకంగా ఇదే ఫాలో అవ్వాలి, అదే ఫాలో అవ్వాలి, అదైతే లేదు. బట్ ఈ సినిమాలో మనం నమ్మితే మంచిది జరుగుతుంది, లేకపోతే వాటి వల్ల అవన్నీ ఇవి దాంట్లోకి వెళ్ళాం మనం. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా మంది నమ్మకం అది. అవును. ఆ నమ్మకాల మీద మనం టచ్ అసలు ఆ యాంగిల్లో పాయింట్ ఉండదు. ఓకే. ఓన్లీ వీడి బిలీఫ్ అంతే. ఇలాంటి రూల్స్ ఉన్న బిలీఫ్, ఇది ఒక క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టరైజేషన్కి ఇలాంటి అమ్మాయి యాడ్ అయినప్పుడు ఎలా వెళ్తుంది డ్రైవ్ అని. ఇద్దరు చాదస్తాలు కలిపి ఏం ఎలా? చేస్తుంది వాళ్ళిద్దరు లైఫ్ ని? ఓకే. మీరు రియల్ లైఫ్ లో అంటే జనరల్ గానే సినిమాల్లో ఇలాంటివి ఎక్కువ నమ్ముతారు. నంబర్స్ కానీ టైటిల్స్ పెట్టే టైంలో కానీ అవును. అక్షరాలు ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తారా ఇది? లేదు లేదు లేదు. అంటే మనం ఏదైనా ఫిల్మ్ ఓపెనింగ్ అప్పుడు పలానా టైం ఇలా చెప్తారు, అవి తప్పితే పర్టికులర్గా టైటిల్ ఇది రావాలి అది ఎప్పుడు లేదు, ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు దాకా జరగలేదు. మీ సినిమా ట్రాక్ మొత్తం చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఫ్లోలో అలా వెళ్ళిపోతుందా, లేక మీరు ఒకటి అలా డిజైన్ చేసుకుంటూ వెళ్తారా? ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ సినిమా టేకప్ చేయాలి, నెక్స్ట్ ఇది, అలా ఉంటుందా మీది? అది మన చాయిసే కదండి, మనం డిజైన్ చేసుకున్నట్టే ఉంటుంది. బట్ 100% అచీవ్ అవ్వం చాలాసార్లు, ఎందుకంటే ఇది టీం వర్క్ కాబట్టి కొత్త కొత్త ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి ఇష్యూ వస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 80 to 90% మనం అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ చేస్తాం అంటే నెక్స్ట్ ఎలాంటివి చేయాలి, ఆ నెక్స్ట్ ఎలాంటివి చేయాలి అని ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియా బట్టే చూస్ చేసుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా ఒక డ్రీమ్ రోల్ ఉందా అలా భిన్నంగా? అంటే మీ ప్రతి సినిమాలో కూడా మీ బాడీ లాంగ్వేజ్, మీ స్లాంగ్ ఇవన్నీ కూడా ఒకటే ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, క్యారెక్టర్స్ భిన్నంగా ఉంటాయి. ఇలా కాకుండా ఇంకేదైనా మీరుని చూపించాలి అనే ఒక డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? మాకు అసలు శ్రీ విష్ణు కనిపించకూడదు, శ్రీ విష్ణు కనిపించకూడదు, అలా క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసి కాస్ట్యూమ్ బేస్డ్ డ్రామా ఫిల్మ్స్ అంటే స్వాగ్ చేశారు. స్వాగ్ అసలు అదొక అద్భుతం అని చెప్పాలి. సో ఆ సినిమాతో ఇంకొక 5 years నాకు తెలిసి ఇంకా కొత్త కోరికలు రావు, అలా చేయాలి ఇలా చేయాలని. ఒక 5 years సరిపడే సాటిస్ఫాక్షన్ వచ్చేసింది ఆ సినిమాతో. సో తర్వాత మేబీ ఆన్ ఫ్యూచర్లో వస్తుందేమో. ఒక భిన్నమైన క్యారెక్టర్ ఏం చూసాను చెప్పనా? నారీ నారీ నడుమురారిలో క్లైమాక్స్ అసలు ఆయన చూపించిన మెచ్యూరిటీ మామూలుగా లేదు, చాలా బాగుంది. అంటే మీరు అలా స్క్రీన్ మీద మేము ఎవరు హస్బెండ్ క్యారెక్టర్ అని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాం రిలీజ్ రోజు, మీరు వచ్చేసరికి అసలు విజువల్స్ మామూలుగా లేవు తెలుసా. చాలా చిన్న రోల్ అయినా సినిమా మీద ఎఫెక్ట్ చూపించింది అది. హ్యాపీ. ఎలా వచ్చింది మీరు ఆ చిన్న రోల్ చేయడానికి అసలు ఎట్లా ఒప్పుకున్నారు? మా ఫ్రెండ్సే కదా అందరూ, డైరెక్టర్ అనిల్ గారు, హుషార్వా గారు అందరూ బాగా పరిచయస్తులు. డైరెక్టర్ నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్, రైటర్స్ బాను వాళ్ళ మా సాంబజవర్గం నా టీమే. నెక్స్ట్ కూడా ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది వాళ్ళతోనే. సో మేము డిస్కషన్స్ పెట్టి చూసుకుని చేసుకునే ప్రాసెస్లో ఇంకా ఫిల్మ్ 10 daysలో రిలీజ్ అన్నప్పుడు
అనుకోకుండా Okay. అక్కడ ఇది పడితే బాగుంటుందని అనుకుని కానీ ఆ రోల్ మీరు కాకపోయి ఉంటే అంతలా ఎమోషన్ పండేది కాదు అసలు. ఏమో మరి అది నాకు మాకు తెలియదు. అనిపించింది అలా. ఉమ్, శ్రీ విష్ణు కాకపోతే కాబట్టి- ఆ మినిట్ కి మంచి సర్ప్రైజ్ అవును అది చాలా. ఇద్దామని డైరెక్టర్ ఆలోచన. కానీ So, ఎక్కడ రివీల్ అవ్వలే ఆ సర్ప్రైజ్, థియేటర్ లో రివీల్ అవును. అవ్వడమే అది. అవును, అవును. ఓకే సారిక, డైరెక్టర్ గారి గురించి మీకు స్టోరీ చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించిందా, లేక ఆన్ సెట్స్ ఏమైనా చేంజెస్? ఆన్ సెట్స్ చేంజెస్ అవుతూనే ఉంటాయి, కానీ అది క్యారెక్టర్ ఇంప్రూవ్స్ అండ్ యాజ్ వీ వర్క్ టుగెదర్, టీమ్ వర్క్, వాట్ ఎవర్ ఇస్ బెటర్ ఫర్ ద మూవీ వీ డూ దాట్ ఆన్ ద స్పాట్. కానీ నరేట్ చేసినప్పుడు మై ఓన్లీ రియాక్షన్ వాజ్ లైక్ నవ్వి నవ్వి చచ్చిపోతే ఏంట్రా, లైక్ దాట్ మీమ్ వాజ్ కమింగ్ ఇన్ మై మైండ్. లైక్ హిజ్ నరేషన్ అండ్ హిజ్ థాట్ ప్రాసెస్, మారుతి గారు థాట్ ప్రాసెస్ వేరే లెవెల్ ఉంటుంది అది. సో the way he thinks is really different, and I really love the way that he is so focused and clear about what he wants. And definitely he has taken the best out of us and given you and Vishnu Vinyasam. He's a fabulous director, and of course debut aithe blockbuster అవుతుంది, కానీ ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ ఉంది మారుతి గారిది. దాంతో వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. అసలు ఫిలింలోకి ఎంట్రీ ఎలా జరిగింది మీది? నాదా మళ్ళీ చెప్పాలా మొత్తం స్టోరీ అంతా? షార్ట్ గా చెప్పండి. సో బేసిక్లీ ఐ వాజ్ ఆన్ అ వెకేషన్ at my aunt's house, and అక్కడ ఒక ఫోటోగ్రఫర్ ఉన్నాడు. హీ వాంటెడ్ టు బిల్డ్ హిస్ ప్రొఫైల్. సో అలాగే హీ వాంటెడ్ ఫ్రీలాన్స్ మోడల్స్ అండ్ ఆల్ దాట్. సో నా ఫోటో షూట్ అయింది అండ్ హీ సర్క్యులేటెడ్ హిస్ ప్రొఫైల్, బట్ through him I got a call for the movies. ఓకే, ఆ సినిమాకి. Yeah, and then before that I worked with Niharika garu bench lo ఒకటి వెబ్ సిరీస్ చేసా అందులో. ఓకే, శ్రీ విష్ణు మీ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే వాటికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో మీ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అంటే, లెక్చరర్ అంటున్నారు, అంతా ఒకటే టైప్ లో కాస్ట్యూమ్స్ అవి ఉంటాయి. కూడా ఆస్ట్రాలజికల్ గానే ఓ ఓకే, కలర్ ఫాలో అవుతూ ఉంటాడు. ఒక రోజు ఒక కలర్. నేను చూసా టీజర్ లో బ్లూ కలర్ విష్ణు చక్రం, సేమ్ బ్లూ కలర్ షర్ట్. కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఈ సినిమా. మరి ఎందుకు అక్కడ విష్ణు చక్రం అంటే దానికి రిలేటెడ్ కానప్పుడు ఆ విష్ణు చక్రం ఎందుకు యూస్ చేశారు? లేదు, ప్లానెట్స్ ని డిస్క్రైబ్ చేస్తూ ఇది కదా. ఓకే, దాని గురించి సింబాలిక్ అది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఇంకా Songs, ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూడొచ్చు మనం? సాంగ్స్ రథన్ గారు చేశారండి, సూపర్ సాంగ్స్. 2 రిలీజ్ అని చాలా మంచి అవును. వచ్చినాయి. ఇప్పుడు రేపెల్లింట్లో కూడా నెక్స్ట్ 2 సాంగ్లు వీడియో సాంగ్సే వదులుతున్నాం. ట్రెండ్ అవుతాయి, కొద్ది రోజులు ట్రెండ్ అవుతాయి సాంగ్స్, అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్. డైలాగ్స్ ఒక్కొక్క సినిమాకి మనకు ఒక పంచ్ డైలాగ్స్ గుర్తుండిపోతాయి కదా. ఈ చాలా కొత్తగా ఉంటాయి ఈ సినిమాలో చాలా. డైలాగ్. అంటే యూత్ అంతా తమ రెగ్యులర్ లైఫ్ స్టైల్ యూస్ చేసేలా ఉంటాయా? 100%. అమ్మాయి ఎలా ఉంటే ఏదైనా ఒక 2 డైలాగ్స్ చెప్పండి. అంటే సడన్ గా ఒక్క డైలాగ్ అలా కాదు, మీరు ఆ సీక్వెన్స్ లో వచ్చే డైలాగ్సే చాలా కొత్తగా ఉంటాయి. వెరైటీ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కూడా ఉంటుంది. ఆ ఒంగోలు మోడలేషన్ ఊత పదాలు ఏవైనా ఉన్నాయా మీ ఇద్దరు క్యారెక్టర్స్ లో? అంటే ఎక్కువ యూజ్ చేసేవి. అల్లాడిస్తా మేనరిజం, అల్లాడిస్తా అల్లాడిస్తా. ఓకే, సో నెక్స్ట్ తగ్గేదేలా అన్నట్టు జనం అందరూ అల్లాడిస్తా అంటారు. ఇప్పటి నుంచి అల్లాడుతాం. ఇంకా అది పొలిటికల్ గా వెళ్ళిందంటే ఆ డైలాగ్ మామూలుగా ఉంటుంది. మీకేం ఊత పదాలు పెట్టారు? మేనరిజం ఏముంటుంది? మేనరిజమ్స్ అయితే విష్ణు, హిజ్ నేమ్ ఓన్లీ, లైక్ సినిమా అంతా విష్ణు. పిలుస్తానే ఉంటుంది. కానీ ఆ విష్ణు చెప్పినప్పుడు ఎమోషన్స్ వేరే వేరేగా ఉన్నాయి. ఓకే, అంటే విష్ణునామ పారాయణ చేస్తూ ఉంటారా సినిమా అంతా? ఆ విష్ణు ఫీలింగ్ విష్ణు ఆ చూస్తున్నప్పుడు feeling ఇన్నిసార్లు అంటే నా పేరే కదా, అది కొంచెం వెరైటీగా అనిపించింది ఇన్నిసార్లు. అని నన్ను ఏమో బ్యాడ్ గా అనుకోవట్లేదు కదా. ఊత పదం అది అమ్మాయిది. ఇంకా ఏ క్యారెక్టర్స్ ఉన్నాయండి ఈ సినిమాలో మనకి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్? అంటే బ్రహ్మాజీ గారిది అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి బాబు సత్య, ప్రవీణ్ గారు, మీ శ్రీకాంత్. పక్కన నా పక్కన అన్ని పాత్రలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. మా చుట్టే, మా ఇద్దరు చుట్టే అన్ని Okay. వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. పర్టికులర్ గా జనరల్ గా హీరో పక్కన ఒక హీరో ఫ్రెండ్ కంటిన్యూస్ గా అలా ఉంటారు, అలా ఉంటారు. సత్య చాలాసేపు ట్రావెల్ అవుతారు. ఇంకా ఇంత మొత్తం ఈ చెప్పాను క్యారెక్టర్స్ డిఫైన్ చేస్తే
మనకి రెగ్యులర్ క్యారెక్టర్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఒక రోజు డే స్టార్ట్ చేసినప్పుడు మనకి కొద్ది టైంకి ఫ్రెండ్స్ కలుస్తారు, కొంత ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీ కలుస్తారు. సో సీన్లో అట్మాస్ఫియర్ అంతా కూడా అలాగే ఉంటుంది. సో మేమిద్దరం ఎక్కువ మీకు కనిపిస్తూ ఉంటాం. Okay. మా చుట్టూ ఆ పాత్రలు అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. మీ మూవీస్ అంటే ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి చూస్తారు. నిజానికి యూత్ కంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు మీకు. ఈ సినిమాలో వాళ్ళకి బాగా నచ్చే ఏంటి, దేనికి కనెక్ట్ అవుతారు పెద్దవాళ్ళు? ఇది సిచ్యువేషనల్ కామెడీ. ఇలాంటి సిచ్యువేషనల్ కామెడీ వచ్చినప్పుడు ఫ్యామిలీ కోసం అండ్ హానెస్ట్గా లవ్ చేసినప్పుడు దీనికోసం ఎంతకన్నా వెళ్ళొచ్చు ఎనీ ఎక్స్టెంట్ అనే ఆ హానెస్ట్ సిన్సియారిటీ ఏదైతే తెలియకుండా క్యారెక్టర్లో ఉంటుందో అది అందరికీ మళ్ళీ పేరెంట్స్ కన్విన్స్ అవుతారా? అంటే మీ లవ్ స్టోరీ అంతా కూడా పెద్దలను ఒప్పించడం కోసం వెళ్తూ ఈ ఫైట్లో ఉంటుంది కదా? అయ్యే ఉండవు. చాలా జెన్యున్గా బయట ఎలా జరుగుతాయో న్యాచురల్గా ఆ విధంగానే డిజైన్ చేసినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ లవ్లో ఏంటంటే అది పెద్ద విషయం కాదు కదా. సో ఆ లైటర్ వేలోనే ఉంటాయి, ఆ టాపిక్లే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లైనప్లో ఏం మూవీస్ ఉన్నాయండి? నెక్స్ట్ ఇమీడియట్గా థ్రిల్లర్ ఇప్పుడు మృత్యుంజయ్ Okay. రిలీజ్ ఉంటుంది అండ్ కామ్రేడ్ కళ్యాణ్. మీరు ఫస్ట్ టైం కదా థ్రిల్లర్ యాక్ట్ చేయడం? యాక్చువల్లీ థ్రిల్లర్ చేశా ఇంతకుముందు. బ్రోచేవర్ ఒక రకంగా థ్రిల్లరే అది, బట్ Okay. ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ అని ఫోకస్ అయ్యింది. తెలియకుండా ఏదో ఒక ప్లాట్ కొన్ని సినిమాలు ఉన్నాయండి థ్రిల్లర్. ఇప్పుడు రాజరాజ లాంటి చోరాల్లో కూడా చిన్న 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 ఉన్నాయి కానీ ఫుల్ వాటన్నింటినీ ఫ్లెడ్జ్ థ్రిల్లర్ అయితే ఇదే. అంటే Okay. ఇంక వేరే ఏ జోనర్ మిక్స్ అవ్వదు. ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా థ్రిల్లర్ మోడ్. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ పెట్టుకున్నారు. మీవి అప్కమింగ్ మూవీస్? అప్కమింగ్ రాకాస ఉంది. రాకాస April 3rd వస్తుంది. అండ్ ఇంకొక కన్నడ ఫిల్మ్ కూడా ఉంది, ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. ఓకే, ఫైనల్ గా విష్ణు సినిమా గురించి మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? హ్యాపీగా ఒక 2 hours మీరు ఫ్యామిలీతో వచ్చి 2 hours ఏనా నీటివి? 2 hours ఓకే, 2 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు. మంచి టైం పాస్ సినిమా. కొత్త కొత్త కైండ్ ఆఫ్ డైలాగులు ఉంటాయి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసినంతసేపు. అందరూ ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఒక్క మనం పెద్ద వచ్చి ఆలోచించే అక్కర్లేదు. సింపుల్ కదా, కొత్త కదా, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్లు ఉంటాయి. సో 2 hours అయితే హ్యాపీగా మీరు నవ్వుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, చూస్తాం మీ విష్ణు విన్యాసాన్ని స్క్రీన్ పైన. అందరూ కూడా విష్ణు విన్యాసం థియేటర్స్ లో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే తన విన్యాసంతో అల్లాడించేస్తారంటున్నారు శ్రీ విష్ణు. సో బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం విష్ణు అండ్ సారిక. విష్ ఆల్ ద బెస్ట్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.